హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మెథడ్స్లో డిడక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. డిడక్టివ్ మెథడ్, ఈ మెథడ్నే ఇంకా మెథడ్ ఆఫ్ అప్రోచ్, లేదా మెథడ్ ఆఫ్ ఫార్ములా ఆర్ ఫార్ములా రీఎస్టాబ్లిష్మెంట్ మెథడ్. అక్కడేమో ఎస్టాబ్లిష్మెంట్ అంటాం, ఇక్కడేమో రీఎస్టాబ్లిష్మెంట్ మెథడ్ అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఫర్ డిడక్టివ్ మెథడ్. సో డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మెథడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫాలోడ్ బై ప్రిన్సిపుల్ టు ఎగ్జాంపుల్. ప్రిన్సిపుల్ నుండి ఎగ్జాంపుల్కి సాల్వ్ చేసేటువంటి ఒక మెథడే డిడక్టివ్ మెథడ్. ఈ డిడక్టివ్ మెథడ్ అనేది కంప్లీట్లీ ఇండక్టివ్ మెథడ్కి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ దిస్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై అరిస్టాటిల్. ఎవరు? అరిస్టాటిల్. అండ్ డెవలప్డ్ బై డాక్టర్ కొమినియస్. ఓకేనా, కొమినియస్. ఈ కొమినియస్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెథడాలజీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెథడాలజీ అని ఎవరు అంటారంటే డాక్టర్ కొమినియస్ని అనడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు డిడక్టివ్ మెథడ్ అనేది కంప్లీట్లీ ఆపోజిట్ టు ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్లో ఏమవుతుంది? నోన్ టు అన్నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, పర్టికులర్ టు జనరల్, అండ్ ఎగ్జాంపుల్స్ నుండి ప్రిన్సిపల్స్కి వెళ్తాం. యాక్చువల్గా ఇండక్టివ్ మెథడ్ చాలా ఈజీ గుర్తుంది, ఎందుకంటే తెలిసిన వాటి నుండి ఫస్ట్ మెథడే ఇండక్టివ్ మెథడ్ ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే తెలిసిన వాటి నుండి తెలియనివి, కనిపించే నుండి కనిపించనివి, అట్లా వెళ్తాం అన్నాడు. సో ఎగ్జాంపుల్స్ నుండి ప్రిన్సిపల్కి ఈ మూడు గుర్తుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంటి పర్టికులర్ టు జనరల్ అనేది. సో ఇక్కడ కోడ్ ఏంటిదంటే ఐపీజీ, అంటే నేను పీజీ చేస్తున్నా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ డిడక్టివ్కి వచ్చేసరికి డీజీపీ అని గుర్తుంచుకోండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అట్లా డీజీపీ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏమైతే రివర్స్ కాబట్టి అన్నోన్ టు నోన్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, జనరల్ టు పర్టికులర్, అండ్ ప్రిన్సిపల్ టు ఎగ్జాంపుల్స్. అంటే డిడక్టివ్ మెథడ్లో జనరల్ టు పర్టికులర్ ఉంటుంది. ఐపీజీ ఇండక్టివ్ మెథడ్లో పర్టికులర్ టు జనరల్ ఉంటుంది. ఈ చిన్న చిన్న బిట్సే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాయి. సో ఏవైతే కన్ఫ్యూజన్గా ఉంటాయో వాటిని ఇక్కడే మనం చిన్న చిన్న కోడ్స్ ద్వారా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అక్కడ ఐబీపీ అని పెట్టుకున్నాం, గుర్తుందా? ఇండక్టివ్ మెథడ్ ఈస్ ప్రపోజ్డ్ బై బేకన్ అండ్ డెవలప్డ్ బై పెస్టాలజీ. అక్కడ ఇట్లా డాక్, డిడక్టివ్ మెథడ్ ప్రపోజ్డ్ బై అరిస్టాటిల్ అండ్ డెవలప్డ్ బై కొమినియస్, అట్లా గుర్తుంచుకోండి. సో దీనికి ఉన్నటువంటి పేర్లు కూడా చూసినా కదా, మెథడ్ ఆఫ్ అప్రోచ్, మెథడ్ ఆఫ్ ఫార్ములా, ఫార్ములా రీఎస్టాబ్లిష్మెంట్ మెథడ్ అని డిడక్టివ్ మెథడ్ని అనడం జరుగుతుంది. మరి ఈ డిడక్టివ్ మెథడ్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టూడెంట్స్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ ద ఫార్ములాస్. ఎక్కడైతే స్టూడెంట్స్ ఫార్ములాస్ని డైరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయరో అటువంటి సందర్భంలో మనం డిడక్టివ్ మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్. ఏమైనా ప్రిన్సిపల్స్ డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్రమంలో ఈ డిడక్టివ్ మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో టు ఎస్టాబ్లిష్ ద యాక్సిలరీ ఫార్ములాస్, అంటే మెయిన్ ఫార్ములాస్ నుండి రాసేటువంటి డిఫరెంట్ ఫార్ములాస్ని యాక్సిలరీ ఫార్ములాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి తెలిసి సింపుల్ ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఇక్కడ ఐ కాకుండా 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ 3 వేరియబుల్స్కి కూడా మనం ఫార్ములాస్ రాయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీ రాయాలంటే 100 ఇంటూ ఐ బై టీఆర్, టైం రాయాలంటే 100 ఇంటూ ఐ బై పిఆర్, ఇట్లా. సో మెయిన్ ఫార్ములాస్ నుండి రాసే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని, అంటే రిమైనింగ్ ఫార్ములాస్ని మనం యాక్సిలరీ ఫార్ములాస్ అంటాం. సో ఇక్కడ డిడక్టివ్ మెథడ్లో రూల్స్ అని గుర్తుపెట్టుకుంటే రూల్స్ నుండి ఎగ్జాంపుల్స్కి అని గుర్తుంటుంది అనమాట. ఓకేనా. అండ్ డిడక్టివ్ మెథడ్కి సంబంధించి మెరిట్స్ చూస్తే దానికి ఆపోజిట్ కదా. సో దీనిలో మెరిట్ ఏంటంటే టైం సేవింగ్ మెథడ్, suitable for learning and revision, suitable for all topics, suitable for all students, glorifies memory. మెమరీస్ అంటే మెమొరీ అంటే జ్ఞాపక శక్తిని కీర్తిస్తుంది అనమాట, అంటే గుర్తు చేస్తుంది, పెంచుతుంది అని అర్థం. ఓకేనా. ఇటు గ్లోరిఫైస్ మెమరీ అంటే జ్ఞాపక శక్తి అనేది దీనివల్ల పెరుగుతుంది పదే పదే రివిజన్ చేయడం వల్ల. అండ్ ఎన్హాన్సెస్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఈ డిడక్షన్ మెథడ్లో స్పీడ్ ఇంకా ఎఫిషియన్సీ అనేవి పెరిగిపోతాయి, అంటే ఇంక్రీజ్ అవుతాయి. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ అవ్వడం.
అండ్ ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ క్లాసెస్ దాన్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ. ఇంతకుముందు చూసినట్టయితే ఇండక్టివ్ మెథడ్ అనేది ఓన్లీ ప్రైమరీ లెవెల్కి అప్లికేబుల్ అయితే, డిడక్టివ్ అయితే హయ్యర్ లెవెల్కి అప్లికేబుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు డీమెరిట్స్, నాట్ ఏ సైకలాజికల్ మెథడ్. ఇది సైకలాజికల్ మెథడ్ కాదు. నో ఒరిజినాలిటీ అండ్ క్రియేటివిటీ. దీనికంటూ ఒరిజినాలిటీ ఇంకా క్రియేటివిటీ ఏం లేదు, ఎందుకంటే ఉన్న ఫార్ములాస్ని మనం రోట్ మెమరీ లాగా గుర్తు చేసుకుంటూ చదువుతాం. బ్లైండ్ మెమొరైజేషన్ అంటే గుట్టి ఏం చేస్తాం, బట్టి పడతాం అన్నమాట, లైక్ రోట్ మెమరీ. అండ్ ఎడ్యుకేషనల్లీ అన్సౌండ్. దీనివల్ల ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఉండదు, ఉన్న జస్ట్ బట్టిఫై చేస్తాం అంతే. స్టూడెంట్స్ బికమ్స్ వెరీ ప్యాసివ్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడానికి పెద్ద స్కోప్ ఏం లేదు. అండ్ రీజనింగ్ ఈజ్ నాట్ క్లియర్. ఆ ఫార్ములా ఎట్లొచ్చింది అంటే కూడా మనం చెప్పలేకపోతారు అనమాట. అండ్ నాట్ సూటబుల్ ఫర్ బిగినర్స్. బిగినర్సే వచ్చి డైరెక్ట్ పెద్ద పెద్ద ఫార్ములాస్ని నేర్చుకుంటే అవి ఎలా వచ్చింది, దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది బిగినర్స్కి అనేది అర్థం కాదు. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ బిగినర్స్. అండ్ పూర్ రిలేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. సార్ వచ్చేస్తాడు, ఆ ప్రాబ్లం రిలేటెడ్ ఫార్ములా చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అక్కడ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో రిలేషన్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వదు ఎవరెవరికి, టీచర్కి ఇంకా స్టూడెంట్కి. అండ్ డస్ నాట్ క్లియర్ ద డౌట్స్ ఆఫ్ ద స్టూడెంట్ రిగార్డింగ్ జనరలైజేషన్. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే కొన్ని క్వశ్చన్స్కి డౌట్స్ క్లియర్ సరిగ్గా చేయలేరు అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ డిడక్టివ్ మెథడ్. ఓకేనా. డిడక్టివ్ మెథడ్ అంటే తెలుగులో నిగమన పద్ధతి. ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.